ఏమండి, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఈ నెలలో ఒక ఫంక్షన్ ఉంది. ఉమ్, వాళ్లకు ఒక 6 బాటిల్స్ సింగిల్ మాల్ట్ ఫారిన్ బ్రాండ్ కావాలి. ఏంటి లక్ష్మి, ప్రతిసారి ఇలా బాటిల్స్ అంటుంటే ఎలా కుదురుతుంది? మా వారు పెద్ద ఎక్సైజ్ ఆఫీసర్ అని మా కిట్టి పార్టీ గ్యాంగ్ తో చాలా గొప్పగా చెప్పుకున్నా. మీరిలా అంటే నా ప్రెస్టేజ్ పోదు. సర్లే, మళ్ళీసారి మాటిచ్చేప్పుడు కొంచెం ఆలోచించు, సరేనా? సరే అండి. నమస్తే సార్. నమస్తే అండి. ఏమండి? ఆఫీస్కా? మావి 10 to 5 జాబులు కదా. 10 నిమిషాలు లేట్గా వెళ్ళి 10 నిమిషాలు ముందొచ్చినా కూడా ప్రాబ్లమే. మీకేంటి సార్, నెల నెల ఫస్ట్కి శాలరీ టెన్షన్గా వచ్చి పడుతుంది కదా సార్. ఆ నమ్మకంతోనే ఉద్యోగం చేసేది. సార్ మీరు వెళ్ళే దారిలో నన్ను మా ఆఫీస్ దగ్గర దింపండి సార్. సరే, ఎక్కండి. థ్యాంక్ యూ. పదండి సార్, పదండి. వెళ్ళొస్తా. రోజు మా ఆయన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పలకరించేది పెట్రోల్ డబ్బులు అవి మిగిల్చుకోవడానికేగా. బాగుంది. అమ్మో, పొయ్యి మీద పాలు. సో మీ అమ్మ నాన్నలు వాళ్ళ సంపదలో వాళ్ళున్నారు, మీ ఎంజాయ్మెంట్ లో మీరున్నారన్నమాట. అది సరే, నీకేమైంది? మీ నాన్న ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీ కదా, నీకు బుద్ధి లేదు? సార్ అది మేము స్కూల్ డేస్ నుంచి క్లోజ్ ఫ్రెండ్స్. ఈ ఫ్రెండ్షిప్ తోనే జీవితాలు బాగుపడినా పాడైనా. అవును, మీరు చదువుకున్న వాళ్ళే కదా. ఒక మనిషికి యాక్సిడెంట్ అక్కడ పడుంటే పోయి చూడాలన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదా? సార్, ఈ మనీ తీసుకొని మమ్మల్ని వదిలేయండి సార్, ప్లీజ్. మీ పాకెట్ మనీ నాకెందుకు, సార్ మీరే ఉంచుకోండి. ప్లీజ్. రంగయ్య, వస్తున్నా సార్. అరే సార్ రంగయ్య గారిని పిలిచారంటే మంచి గిరాకీ ఏదో తగినట్టుందిరా. తగిలితే ఆయనకే కానీ మనకేమైనా వచ్చేది ఉందా? అయ్య గారి బంటు రంగయ్య గారికి వస్తుంది లేరా. సరే పని చూడు, వచ్చి మనల్ని ఇలా చూసాడంటే మన పని అయిపోయినట్టే. అవును, మీరు ఎక్కడి నుంచి వస్తున్నామన్నారు? సాగర్ డ్యామ్ చూసొస్తున్నాం సార్. అవునా? కానిస్టేబుల్ శోభ వచ్చిందిరా? లేదు సార్, ఇవాళ నైట్ డ్యూటీ. చీకటి పడుతుంది, వీళ్ళని నైట్ స్టేషన్ లో ఉంచడానికి రూల్స్ ఒప్పుకోవు. మన గెస్ట్ హౌస్ లో ఈ నైట్ ఉంచుదాం. వీళ్ళని గెస్ట్ హౌస్ తీసుకెళ్ళు. ఓకే సార్. శోభ రాగానే వీళ్ళ పని చూద్దాం. సరే సార్. మొబైల్స్ తీసుకో. సార్ సార్ ప్లీజ్ సార్, వద్దు సార్. ఇచ్చాయి, ఇవ్వమ్మా, ఇవ్వ ఇవ్వ. రండి సార్ సార్ ఉదయం మాట్లాడదాం, వెళ్ళండి. రండి రండి.
ఏం టేస్ట్, ఆహా! ఇలా తింటూ ఎంజాయ్ చేస్తుంటే సార్, మీరు లోపలికి వెళ్ళండి. తప్పించుకోవాలన్న ఆలోచన పెట్టుకోకండి. నేను వెళ్ళి భోజనం తీసుకొస్తాను. ఓకే సార్. వెళ్ళిపోయాడు. నా నుంచి తప్పించుకోవాలంటే 10 దయ్యాలతో యుద్ధం చేసినట్టే. ఏంటి లవ్వా? లేచిపోయి వచ్చారా? మరి దొంగతనమా? మటరా? కాదు కాదు, ఒక చిన్న యాక్సిడెంట్. ఓహో, ట్రంక్ అండ్ డ్రైవ్ లో యాక్సిడెంటా? సరే, వెళ్ళి కాస్త మొహాలు కడుకోండి. వాడిపోయిన గులాబీలా ఉన్నారు. వెళ్ళండి. ఆహా, అసలే స్ట్రిక్ట్ కానిస్టేబుల్ ఇక్కడ. వామ్మో, ఈయన వచ్చేస్తాడేమో. మన పని మనం చేసేసుకుంటే ఓ పని అయిపోద్ది. అయ్య బాబాయ్, ఇదేంటే ఆ ఇన్స్పెక్టర్ కంటే ఎక్కువ ఉంది. దాన్ని చూస్తుంటే పీక బిస్కి చంపేయాలనుంది. ఆపండి, అది వింటే మన పని అవుతుంది. సరే పదండి, పడుకుందాం. భావన, ఏంటండి? ఏంటి ఇంత లేటు? ఏంటి కొత్తగా అడుగుతున్నారు? అప్పుడప్పుడు ఇలా లేట్ అవుతుందన్న విషయం మీకు తెలుసు కదా. తెలుసు కానీ నేను ఇంట్లో ఉండకుండా, నువ్వు ఇంట్లో ఉండకుండా అమ్మాయి పరిస్థితి ఏంటి? అదేమైనా చిన్నపిల్ల అండి? చిన్నపిల్ల కాదు కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు ఏమైందని అంతగా? ఏం కాలేదు కానీ ఈడొచ్చిన పిల్లని దగ్గరుండి చూసుకోవా? కాలం ఎలా ఉందో చూస్తూనే ఉన్నావు కదా. దాని సంగతి అది చూసుకుంటుంది. మీరెందుకు అంత వరి అవుతున్నారు? మరి గుండుగాని పరిస్థితి ఏంటి? గుండుగాడిని మన పని మనిషి లక్ష్మి ఉంది కదా, అది చూసుకుంటుంది. ఇంతకీ మీరేమైనా తిన్నారా? తిన్నాం. విజ్జు, నువ్వు ఇంకా పార్టీలు పబ్లు తగ్గించుకుంటే బాగుంటుంది. ఎందుకండి? ఎందుకంటే రేపు పిల్లలు పెళ్లి చేయాలంటే తల్లిదండ్రుల గురించి, కుటుంబం గురించి ఆలోచిస్తారు కదే. అందుకే కదండి స్టేటస్ మెయింటైన్ చేస్తున్నాను. స్టేటస్ మెయింటైన్ చేయడం అంటే పార్టీలకి పబ్లిక్కి వెళ్ళటం కాదే. ఇంటి దగ్గర నుండి అందరినీ చూసుకుంటూ నలుగురిలోనూ మంచి పేరు తెచ్చుకోవడం కదా. అబ్బా, నాకు నిద్ర వస్తుంది. పడుకోండి. గుడ్ నైట్. ఏవండి, ఈ సంవత్సరం ఉత్తమ మహిళా సంఘ సేవకురాలు అవార్డు ఇస్తానంటున్నారు. చూడు, డబ్బులన్నీ ఇలా రివార్డులకి అవార్డులకి ఖర్చు చేస్తే ఉన్న ఆస్తి అయిపోతుంది. అబ్బా, అది కాదండి. నేను సంపాదించేది అమ్మాయిల పెళ్లిళ్ళ గురించి, వాళ్ళ భవిష్యత్తు కోసం. రేపు వాళ్ళని ఒక ఇంటికిచ్చి మంచి అల్లుళ్ళను తీసుకొని రావాలి అంటే మనకన్నా పై స్తోమతలో ఉండే వాళ్ళకిచ్చి చేస్తే అమ్మాయిలు సుఖపడతారు. చెప్పింది చాలే, లైట్ ఆఫ్ చేసి పడుకోండి. ప్రతిభక్క లేదే. ఏం కావాలి? ఆంటీ, మా అమ్మ కొంచెం కూరేసి ఇమ్మన్నది. కొంచెమని ఇంత పెద్ద గిన్నె తీసుకొచ్చావే? బాగుంది. ఉదయమేమో మీ నాన్న లిఫ్ట్ అడుగుతాడు, సాయంత్రమేమో మీ అమ్మ కూరలకు పంపిస్తుంది. ఇదిగో, వెళ్ళు. ఏంటి ప్రతిభ ఇంకా రాలేదా? ప్రాజెక్ట్ వర్క్ ఉందంటండి. సువర్ణ, జ్యోతి, వెన్నెల అందరు కలిసి ప్రాజెక్ట్ వర్క్ వెళ్ళారు. ఏం ప్రాజెక్ట్ వర్క్ ఏంటో. వయసు వచ్చిన అమ్మాయికి పెళ్లి చేస్తే ఓ పని అయిపోతుంది. చదువుకుంటుంది కదండి, పెళ్ళంటారేమిటి? చదువుకునే అమ్మాయిని చదువుకోనివ్వండి. ఎంత చదువుకున్నా పెళ్లి చేయాలి కదా. రేపు పొద్దున వచ్చే మొగుడికి పెళ్ళాం ఉద్యోగం చేయడం ఇష్టం లేకపోతే ఇంట్లోనే కూర్చోవాలి. అప్పుడు ఈ చదువులు అటకెక్కుతాయి. సరే, పెరుగేసుకోండి. మీ ఆడవాళ్ళు మాట మార్చడంలో మహాదీతలే. నాకేం అక్కర్లేదు, చాలు. ఓహో పెద్ద
నువ్విచ్చిన నగలకి 4 లక్షలే వచ్చాయి. ఆ మార్వాడి వాడు నా నెక్లెస్ తాకట్టు పెడితే గానీ 5 లక్షలు ఇవ్వలా. పోనీలేవే, నువ్వు సాయం చేసావు. నీ సాయం ఎన్నటికి మర్చిపోను. అయినా వాడు మన వాళ్ళని ఎందుకు కిడ్నాప్ చేశాడంటావు? చెప్పాడు కదే, డబ్బుల కోసమని. మన వాళ్ళే డబ్బుల కోసం ఇలా డ్రామాలు ఆడుతున్నారంటావా? చిచి, మన పిల్లలు లాంటి వాళ్ళు కాదులేవే. హా, ఏమో ఈ మధ్య సినిమాల్లో ఇలాంటి సీన్స్ చూస్తున్నాగా. అవును, వీళ్ళు వాడి చేతికి ఎలా చిక్కారంటావు? ఏముంది, వీకెండ్ పార్టీ, అందుకే చిక్కారు. మరి మన వాళ్ళ ఫోన్లు ఎందుకు ఆఫ్ చేసి ఉన్నాయంటావు? కిడ్నాప్ చేసే వాళ్ళు ఫస్ట్ చేసే పనే అది. మనం ఒకసారి పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తే? వాడు పోలీసులకు గాని మన వాళ్ళకి గాని చెప్పొద్దన్నాడు కదే. మన వాళ్ళకి తెలిసి ప్రాబ్లం అవుతుంది గాని పోలీసులు ఏదో విధంగా మేనేజ్ చేసుకోవచ్చులే. అవునవును. అయితే మనకు డబ్బులు కూడా మిగులుతాయి. అమ్మా ఏం కావాలమ్మా? బొప్పాయి, జాంపండ్లు. బాబు, ఇక్కడ పోలీస్ స్టేషన్ ఎక్కడ? అమ్మా గీనేనమ్మా, 1 కిలోమీటర్ ఉంటది. ముందుకెళ్ళి కుడివైపు తిరగండి అమ్మా. అమ్మా ఏమన్నా తీసుకోండి అమ్మా. తినండి తినండి, రేపు మీకు తిండి ఉంటుందో లేదో. వాళ్ళని అలా భయపెట్టుకు. సరే, తిని ఆ ప్లేట్స్ డస్ట్బిన్ వేసేయండి. మీరు తినండి సార్, బాగుంది చిక్కుడుగా. బాగుంది. తినరా సార్ మీరు? నువ్వు తింటున్నావుగా. సరే సరే. వేసుకో, బాగుంది. మేడం, కప్పుకోవడానికి ఒక బ్లాంకెట్ కావాలి. ఇదేమని ఇల్లు అనుకుంటున్నావా? వెళ్ళి పడుకోపా. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నన్నేం చేయదు. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను. ప్లీజ్ సార్, దండం పెడతాను. ప్లీజ్ ప్లీజ్ సార్, ప్లీజ్. ఏం చేయదు సార్. ఏమైంది? ఏంది? ఏదో భయపడి ఉంటారు సార్. మీరు పడుకోండి, పడుకోండి సార్. మ్మ్. ఊ,